హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ది వెరీ ఫస్ట్ వీడియో ఆఫ్ అమలా పాడ్కాస్ట్. నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను ఎప్పుడెప్పుడు ఈ ఛానల్ని బిగిన్ చేద్దాము అని చెప్పేసి. ఈ అమలా పాడ్కాస్ట్ అనేది నాకు మాత్రమే స్పెషల్ కాదు, మీకు కూడా. ఎందుకనంటే దిస్ ఈజ్ ద స్పేస్ వేర్ వీ ఆల్ కెన్ కనెక్ట్. మీరు నేను కనెక్ట్ అయ్యి తెలుసుకొని గ్రో అయ్యి చాలా ముచ్చట్లు మాట్లాడుకోబోతున్నాం. ఒకవేళ మీకు మోటివేషన్ అంటే చాలా ఇష్టం, రిలేటబుల్ టాపిక్స్ గురించి వీడియోస్ చూడాలన్నా, ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకున్నా, లైఫ్ లెసన్స్ నేర్చుకోవాలి అనుకున్నా, యూఆర్ ఇన్ ది రైట్ ప్లేస్. ఎప్పటి నుంచో అనుకున్నాను మొదలెట్టాలి పాడ్కాస్ట్ ఛానల్ అని చెప్పేసి, అండ్ ఫైనలీ దిస్ ఈజ్ ద ఫస్ట్ స్టెప్ నేను తీసుకున్నాను. సమ్హౌ ఇదైతే బిగిన్ అయ్యింది. అండ్ ఈ ఛానల్ ఎందుకు మొదలెట్టాను, అండ్ ఈ ఛానల్ నుంచి మీరేం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, అండ్ ఆల్ టుగెదర్ మనం ఎలా గ్రో అవుతాము, అండ్ ఎలాంటి థింగ్స్ నేర్చుకోబోతున్నాము, అండ్ ఫార్మాట్ ఏముండబోతుంది, ఎప్పుడెప్పుడు వీడియోస్ వస్తాయి, అసలు ఇదంతా ఏంటి, అన్ని ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చెప్తాను. ఆర్ యు గైస్ ఎక్సైటెడ్? వై ఐ స్టార్టెడ్ అమలా పాడ్కాస్ట్. నేను ఎప్పుడు బిలీవ్ చేసేది ఒకటే, వర్డ్స్కి చాలా చాలా పవర్ ఉంటుంది. టు హీల్, టు ఇన్స్పైర్, టు ట్రాన్స్ఫార్మ్ ఎవరి లైఫ్ అయినా కూడా. కొన్నిసార్లు వర్డ్స్ మనుషుల్ని ఎక్కడికైనా తీసుకెళ్తాయి, అండ్ కొన్నిసార్లు అవే వర్డ్స్ మనుషుల్ని బాధపెట్టి ఎంత పనన్నా చేసేలా చేస్తూ ఉంటాయి. మన లైఫ్లో అందరికీ ఛాలెంజెస్ ఏదో ఒక మూమెంట్లో ఉంటూనే ఉంటాయి, అండ్ వాటిని మనం గో త్రూ అవ్వాల్సిందే. కొన్నిసార్లు మనకి ఏమనిపిస్తుంది అంటే, ఎవరైనా మనకి ఉంటే బాగుండు, మనల్ని అర్థం చేసుకుంటే బాగుండు, కన్సల్ట్ చేస్తే బాగుండు, కంఫర్ట్ చేస్తే బాగుండు, ఎవరైనా ఏదైనా చెప్తే బాగుండు, ఇలా చాలా చాలా సందర్భంలో మనకి అనిపిస్తూ ఉంటుంది. సో అందుకే ఐ స్టార్టెడ్ దిస్ ఛానల్. ఇన్స్టాగ్రామ్లో నేను లైక్ రిలేటబుల్ కాంటెంట్ అండ్ ఇన్స్పైరింగ్ వర్డ్స్ నేను చేసినప్పుడు చాలామంది చెప్పిన కామన్ పాయింట్, మీరు మాట్లాడుతుంటే వినాలనిపిస్తుంది, మీ వర్డ్స్లో ఒక పాజిటివిటీ ఉంది, మీరు చెప్తుంటే నాకు ఆ కంఫర్ట్ జోన్ వచ్చింది, ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది, ఒక హోప్ వచ్చింది, ఒక పాజిటివిటీ వచ్చింది. అరే, ఒక మనిషి వర్డ్స్ అట్లీస్ట్ ఒక మనిషికి హెల్ప్ అవుతుంది అని అంటేనే అది చాలా సాటిస్ఫైయింగ్గా అనిపిస్తూ ఉంటుంది. అండ్ అలాంటిది నేను చెప్తుంటే ఇంతమంది కనెక్ట్ అవుతున్నప్పుడు ఎందుకు నేను ఒక పాడ్కాస్ట్ ఛానల్ స్టార్ట్ చేయకూడదు, ఎందుకు నేను నా వర్డ్స్ని ఇంకా స్ప్రెడ్ చేయకూడదు? ఎందుకంటే చాలామంది చాలా గో త్రూ అవుతూ ఉంటారు లైఫ్లో, అండ్ కొన్నిసార్లు మనకి ఆ కాన్ఫిడెన్స్, ఆ పాజిటివిటీ, ఆ హోప్, ఆర్ లేకపోతే మన కోసం ఒకరు ఉన్నారు, మనం ఒక్కలమే కాదు, ఇలా చాలా మందికి అవుతుంది అనే విషయాలు తెలియక లైఫ్లో చాలా చాలా గో త్రూ అయ్యి బాధపడి లైఫ్ని రకరకాలుగా ఎండ్ చేసుకుంటూ ఉంటారు. సో ఐ డోంట్ వాంట్ సంబడి టు డూ దిస్. అట్లీస్ట్ నా వీడియో చూసే వాళ్ళకైనా, ఇఫ్ దే ఆర్ గోయింగ్ త్రూ సమ్ రఫ్ ఫేజ్ ఇన్ లైఫ్, ఆర్ ఏదైనా ఒక ఎమోషనల్ రోలర్ కోస్టర్ జర్నీ వెళ్తుంటే, సో అట్లీస్ట్ ఆ వర్డ్స్ ఒక హోప్ని తీసుకురావాలి అనేదే నేను స్ట్రాంగ్లీ బిలీవ్ చేస్తున్నాను, అండ్ అది అవుతుంది అని అనుకుంటున్నాను. అందుకే ఈ ఛానల్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. దిస్ ఈజ్ నాట్ ఏ జస్ట్ ఏ సింపుల్ పాడ్కాస్ట్ ఛానల్, దిస్ ఈజ్ సంథింగ్ ఏ బ్యూటిఫుల్ జర్నీ, అండ్ ఆ జర్నీలో మీరందరూ కూడా పార్ట్ అవ్వాలి అని నేను వెయిట్ చేస్తున్నాను. వాట్ కెన్ యూ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ దిస్ పాడ్కాస్ట్ ఛానల్? సో ఆబ్వియస్లీ మీరు ఒక టైం ఇన్వెస్ట్ చేస్తున్నారు అంటే ఈ ఛానల్ నుంచి మనకేం వస్తుంది, అసలు ఎందుకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి అనే ఒక డౌట్ అయితే ఉంటుంది కదా. నేను ఆల్రెడీ చెప్పాను, ఓన్లీ ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ రిలేటబుల్ కాంటెంట్, మోటివేషన్, లైఫ్ గురించి జరిగే స్టోరీస్ ఆర్ కొన్ని విషయాలు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకునే వాళ్ళకి ఈ ఛానల్ ఈజ్ ద రైట్ ప్లేస్ అని చెప్పేసి. సో ఇక్కడ మీరేం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని అంటే, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ గ్రోత్, సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్, లేదంటే ఏదైనా ఒక సిచ్యువేషన్ గో త్రూ అవుతుంటే దాని నుంచి ఎలా ఓవర్కమ్ అవ్వాలి, అలాంటి సిచ్యువేషన్స్లో మనం ఎలా బిహేవ్ చేయాలి, మన మైండ్ సెట్ ఎట్లా మార్చుకోవాలి, ఎలా ఉండాలి, లైఫ్లో కొన్ని టఫ్ సిచ్యువేషన్స్ వస్తే లో అయిపోకుండా దాన్ని మనం పాజిటివిటీగా ఎలా తీసుకోవాలి, ఇట్స్ ఆల్ అబౌట్ జీవితంలో జరిగే కొన్ని విషయాల గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. అండ్ ఇది అందరి లైఫ్లో ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో జరుగుతూ ఉంటాయి. ఇట్ ఈస్ సంథింగ్ ఏంటి అంటే రిలేటబుల్గా ఉంటుంది అనమాట. నాకు కూడా అయింది, సేమ్ ఇలాగే జరిగిందే, ఇలా నేను ఎక్స్పీరియన్స్ అయ్యానే. కొన్నిసార్లు కొంతమందికి ముందు, కొన్నిసార్లు కొంతమందికి వెనక జరుగుతూనే ఉంటాయి. అలాంటి సిచ్యువేషన్స్లో హౌ వీ నీడ్ టు డీల్ విత్ అవర్ సెల్ఫ్ అండ్ అవర్ హార్ట్ అండ్ అవర్ ఎమోషన్స్ అండ్ అవర్ మైండ్ సెట్, ఇదనమాట. ఇది జస్ట్ ఛానల్ మాత్రమే కాదు, అండ్ ఈ ఛానల్ నా కోసం మాత్రమే కాదు, మీకోసం అని స్పెసిఫిక్గా చెప్పడానికి ఏంటి అని అంటే, ఇట్స్ సంథింగ్ హార్ట్ టు హార్ట్ కన్వర్జేషన్స్ జరుగుతాయి అనమాట. ఇట్స్ మోర్ అబౌట్ లైక్ ఈ కాంటెంట్ అంతా కూడా ఎలా ఉంటుందంటే రిలేటబుల్గానే ఉంటుంది. అది మాత్రం మీరు ఫీల్ అవ్వచ్చు. ఇన్ కేస్ మీ దగ్గర ఏమైనా ఐడియాస్ ఉన్నాయి, ఈ విషయాల గురించి మాట్లాడు, ఇలాంటి ఒక సిచ్యువేషన్ గురించి మాట్లాడు, మీ దగ్గర ఏమైనా టాపిక్ ఉన్నా కూడా మీరు కమెంట్ సెక్షన్లో దాని గురించి చెప్తే నేను దాని గురించి ఇన్ డీటెయిల్గా మాట్లాడతాను. అయితే ఒక వీడియో చేసేటప్పుడు లైక్
మనం ఒక ఫార్మాట్ అయితే పెట్టుకుంటాం కదా! సో, నా కమింగ్ అన్ని ఎపిసోడ్స్‌లో కూడా ఫార్మాట్ ఎలా ఉంటుంది అనంటే, ఎలాంటి సిట్యుయేషన్ అండ్ ఆ ప్రాబ్లమ్ ఏంటి? దానికి సొల్యూషన్ ఏంటి? రియల్ లైఫ్‌లో జరిగే ఎగ్జాంపుల్స్‌ని కన్సిడర్ చేసి ఎలా ఉండొచ్చు అని ఒక ఇమాజినరీ సిట్యుయేషన్ ఇచ్చి అండ్ వాటి నుంచి మనం ఎలా ఏం నేర్చుకోవచ్చు లైఫ్ లెసన్స్ అనేది ఉండబోతుందనమాట. దిస్ ఈజ్ వెరీ సింపుల్ ఫార్మాట్. ఐ డోంట్ వాంట్ టు మేక్ ఇట్ వెరీ కాంప్లికేటెడ్. లైక్ మీరు ఇది చేసేయండి, అది చేసేయండి, ఇలా చేసేయండి, అలా చేసేయండి, నేను చెప్పేదే రైట్ లేదంటే ఇదే అని కాదు. నేను పర్సనలీ ఐ హావ్ సీన్ ఎ లాట్ ఆఫ్ అప్స్ అండ్ డౌన్స్ ఇన్ మై లైఫ్ అండ్ నేను చాలా నేర్చుకున్నాను. అండ్ నేను నేర్చుకున్న వాటిలో అట్లీస్ట్ నేను నా రియల్ లైఫ్‌లో ఎక్స్‌పీరియన్స్ అయిందే కాకుండా నేను చుట్టుపక్కల లైఫ్‌లో చూసే కొన్ని థింగ్స్ లైఫ్ మీద ఎక్కువ ఫోకస్ చేసి లైక్ ఒక డిఫరెంట్ పర్సెప్షన్ అయితే ఉంది. సో, ఆ పర్సెప్షన్ అయితే షేర్ చేసుకుంటాను. మేబీ హూ నోస్ ఆ వర్డ్సే మిమ్మల్ని హీల్ చేయొచ్చేమో. హూ నోస్ ఆ వర్డ్సే మిమ్మల్ని ఇన్‌స్పైర్ చేయొచ్చేమో. హూ నోస్ ఆ వీడియోసే మీలో ఒక కాన్ఫిడెన్స్‌ని బిల్డ్ చేస్తదేమో. అందుకే ఈ ఛానల్‌లో ఈ కాంటెంట్ మీకు హెల్ప్ అవుతుందని నేను అనుకుంటున్నాను. హౌ యూ కెన్ సపోర్ట్ అండ్ జాయిన్ దిస్ జర్నీ. ఏదైనా ఒక ఛానల్ స్టార్ట్ చేసేటప్పుడు ఇట్ ఈస్ నాట్ ఏ ఈజీ జర్నీ అసల. లైక్ జీరో నుంచి బిగిన్ చేయాలి. ఈవెన్ దో ఇన్‌స్టాగ్రామ్‌లో లక్షల ఫాలోవర్స్ ఉన్నా కూడా ఐ డోంట్ థింక్ సో. ఇట్స్ లైక్ ఇలా చిటికేస్తే మిరాకిల్స్ అయిపోతాయనైతే నేను అనుకోను. ఇట్స్ ఆల్ అబౌట్ హార్డ్ వర్క్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది స్టోరీ. ఎందుకనంటే నేను నిన్న చూసాను, ఇలా ఒక ఛానల్ స్టార్ట్ చేశానంటే ఒక స్టోరీ పెట్టా క్యాజువల్‌గా. ఆ స్టోరీ చాలామంది చూసారు, థౌజండ్స్‌లో చూసారు. బట్ డూ యూ బిలీవ్ దాంట్లో 0.01% ఆఫ్ పీపుల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఇట్ హార్డ్లీ టేక్స్ అంటే కొంచెం ఇన్‌స్టాగ్రామ్‌లో లింక్ పెట్టినప్పుడు సైన్ ఇన్‌కి ఇదంతా చాలా టైం పడుతుంది. బట్ దోస్ రియలీ లవ్స్ మీ అండ్ నిజంగానే నేను గ్రో అవుతూ చూడాలి అండ్ నాతో పాటు గ్రో అవ్వాలి అనుకుంటే అండ్ నా వర్డ్స్‌కి కనెక్ట్ అయ్యి చాలామంది చాలా మెసేజెస్ పెట్టారు. ఇన్ రిటర్న్ దిస్ ఈజ్ ఎ స్పేస్ లైక్ వేర్ యూ కెన్ సపోర్ట్ అండ్ షో యువర్ లవ్ ఇన్ రిటర్న్ టు మీ. అంటే నేనేం ఎక్స్పెక్ట్ చేసి అయితే చేయట్లేదు. బట్ ఇఫ్ యూ రియలీ ఫీల్ లైక్ దిస్ ఛానల్ ఈజ్ రియలీ హెల్ప్ఫుల్ టు గ్రో ఆర్ టు హీల్ ఆర్ ఇంకేదన్నా నిజంగానే నేర్చుకోవచ్చు అని అనిపిస్తే డెఫినెట్లీ యూ కెన్ సపోర్ట్ మీ బై సబ్స్క్రైబింగ్ దిస్ ఛానల్ అండ్ షేరింగ్ టు యువర్ ఫ్రెండ్స్. కుదిరితే లైక్, కమెంట్ ఇలాంటివి కూడా పెడుతూ ఉండండి. అండ్ నేను వీక్లీ 2 to 3 ఎపిసోడ్స్ అయితే పక్కా అనుకుంటున్నాను. సో, మంత్లీ ఇట్ విల్ బీ 10 to 12 వీడియోస్ అయితే వస్తాయి. మ్యాక్స్ 10 అని అనుకుంటున్నాను. అండ్ లెంత్ కూడా ఎక్కువ పెట్టదలుచుకోలేదు. ఇట్స్ లైక్ ఐ జస్ట్ వాంట్ టు వ్రాప్ ఇట్ అవుట్ లైక్ వెరీ షార్ట్. నేను మాట్లాడడం మొదలు పెడితే చాలా మాట్లాడతానని తెలుసు. బట్ ఐ విల్ ట్రై టు ఫినిష్ అండర్ 10 to 15 మినిట్స్ అనమాట ఈచ్ ఎపిసోడ్. సో, ఐ డోంట్ వాంట్ టు టేక్ మచ్ ఆఫ్ యువర్ టైమ్ ఇన్ యువర్ లైఫ్. సో, అలాంటివి ఎపిసోడ్స్ పెట్టినప్పుడు మీకు తెలియాలి అని అంటే డెఫినెట్లీ యూ నీడ్ టు క్లిక్ ఆన్ ది బెల్ ఐకాన్ టు గెట్ ది నోటిఫికేషన్. సో, మీరు ఇది చేస్తారని అయితే అనుకున్నాను. ఆఫ్టర్ దిస్ వాచింగ్ దిస్ వీడియో డెఫినెట్లీ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఎ లవ్ అండ్ సపోర్ట్ ఫ్రమ్ యూ గైస్. Before I wrap up the first episode in this channel, I just want to say thank you so much for your time. ఈ వీడియోని క్లిక్ చేసి చూస్తున్నందుకు, మీ టైం ఇచ్చినందుకు, ఈ వర్డ్స్ వింటున్నందుకు, లాస్ట్ వరకు వాచ్ చేస్తున్నందుకు, థ్యాంక్స్ ఫర్ ది సపోర్ట్, ఫర్ సబ్స్క్రైబింగ్ అండ్ ఆల్సో లైక్ మీ ప్రేమని నాకు ఇట్లా చూపిస్తున్నందుకు. దిస్ రియలీ మీన్స్ ఎ లాట్. ఎందుకంటే ఇది నా జర్నీలో ఒక బిగినింగ్ స్టెప్. ఈ ఛానల్ నాకు నిజంగానే చాలా ఇంపార్టెంట్. పర్సనలీ నాకు గ్రోత్ పరంగా కానీ లేదంటే చాలామంది లైఫ్ని ఇన్స్పైర్ చేయడానికి ఒక స్పేస్ అనమాట. సో, ఒక చిన్న హోప్తో ఐఎమ్ స్టార్టింగ్ దిస్. ఐ విష్ విత్ ఎ లాట్ ఆఫ్ పాజిటివిటీ వి ఆల్ టుగెదర్ షుడ్ గ్రో. అండ్ నేను ఫైనల్గా ఒక విషయం చెప్పాలనుకున్నాను. నో మ్యాటర్ వాట్, మీరు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా, ఎలాంటి థింగ్స్ లైఫ్లో గో త్రూ అవుతున్నా, ఆ పాజిటివిటీ, ఆ హోప్ని మాత్రం అసలు వదులుకోకండి. ఏది ఫేస్ చేస్తున్నా అవన్నీ మారిపోతాయి. అండ్ ఆల్సో ట్రస్ట్ మీ, యు ఆర్ నాట్ ఎలోన్ ఇన్ ది జర్నీ ఆఫ్ లైఫ్. యు ఆర్ నాట్ ఎలోన్. అందరూ ఉన్నారు. మేబీ మీకు అనిపించకపోవచ్చు. కనిపించకుండా ఎక్కడి నుంచి మీకు ఆ హోప్ స్ప్రెడ్ అవుతుందో తెలీదు. సో, యు ఆర్ నాట్ ఎలోన్. బీ స్ట్రాంగ్ అండ్ బీ స్ట్రాంగ్, అంతే, ఇంకేం లేదు. యూ కెన్ ఓవర్కమ్ ఎనీ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ బికాస్ యు ఆర్ నాట్ ఎలోన్. అండ్ థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం. అంటిల్ దెన్ స్టే పాజిటివ్, కీప్ షైనింగ్. బాయ్.